హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ట్రిగనామెట్రీలో మనకి ట్రిగనామెట్రిక్ వాల్యూస్ కి సంబంధించి ఒక టేబుల్ ఉంటుంది కదా. సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా అండ్ కాట్, సికెంట్ అండ్ కొసికెంట్. ఈ వాల్యూస్ ని మనము ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. సో దానికి సంబంధించి ఒక ట్రిక్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతో మీరు చాలా చాలా సింపుల్ గా ఈజీగా ట్రిగనామెట్రిక్ వాల్యూస్ అనేది గుర్తుపెట్టుకోవచ్చు. సో ముందుగా సైన్ వాల్యూస్ రాద్దాం. ఇక్కడ చూడండి. సో ఇక్కడ మన హ్యాండ్ ఉంటుంది కదా, హ్యాండ్ పైన 0 డిగ్రీ, 30 డిగ్రీ, 45 డిగ్రీస్, 60 డిగ్రీస్, 90 డిగ్రీస్ అని రాసుకోండి. 0, 30, 45, 60, 90. సో ఇప్పుడు మనకి సైన్ 0 కావాలనుకోండి. సో 0 ఫింగర్ ని క్లోజ్ చేయండి. సైన్ 0. సో ఫార్ములా వచ్చేసి అండర్ రూట్ ఆఫ్ బిలో ద క్లోజ్డ్ ఫింగర్ బై 2. అంటే ఇప్పుడు మనము సైన్ 0 కావాలంటే 0 ఫింగర్ ని క్లోజ్ చేశాం కదా. దీనికంటే బిలో ఏమన్నా ఫింగర్స్ ఉన్నాయా? ఏమీ లేవు. సో అండర్ రూట్ ఆఫ్ 0 by 2. 0 by 2. Square root of 0 is again 0. 0 by 2 is nothing but 0. So that is the value of sine 0. Next, sine 30. Sine 30 కావాలంటే 30 ఫింగర్ క్లోజ్ చేయండి. 30 డిగ్రీస్ ఉన్నది. సో బిలో 30 ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి? 1 ఫింగర్ ఉంది. 1 by 2. Square root of 1 is nothing but 1. 1 by 2 is the value of sine 30. Next, sine 45. Sine 45 is nothing but below this sine 45 we have 2 fingers by 2. So here we will rationalize the numerator, multiply and divide with root 2, so that root 2 into root 2 become 2 in the denominator. 2 into root 2. 2 gets cancelled. 1 by root 2. 1 by root 2 is the value of sine 45. Next, sine 60. Close this. 1, 2, 3 fingers will be below the closed finger by 2. Root 3 by 2. Sine 90. 1, 2, 3, 4 fingers will be there below the closed finger by 2. So root 4 is nothing but, we know that 2 square. Square and root gets cancelled. 2 by 2. So that value gives us 1. సో ఈ విధంగా మనము సైన్ వాల్యూస్ ని మనము చాలా చాలా సింపుల్ గా ఈజీగా మన యొక్క ఫింగర్ యొక్క సహాయంతో గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ అదే విధంగా కాస్ 0, cos 30, cos 45, cos 60, cos 90 degree. సో ఫార్ములా వచ్చేసి above the closed finger by 2. ఇక్కడ చూడండి, సైన్ 0 అంటే బిలో ద ఫింగర్స్ తీసుకున్నాం. కాస్ అంటే ఎబో ఫింగర్స్ తీసుకోవాలి. కాస్ 0 వచ్చేసి క్లోజ్డ్ ఫింగర్ పైన ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి? 1, 2, 3, 4 ఫింగర్స్ ఉన్నాయి. సో 4 by అండర్ రూట్ ఆఫ్ 4 by 2. రూట్ 4 అంటే ఏమవుతుంది? ఇట్ బికమ్ 2 అగైన్. 2 by 2 it become 1. Next, cos 30. 1, 2, 3. 3 fingers are above. Root 3 by 2. Cos 45. Cos 45, sin 45 will be, both will be same only. See here, cos 45 means above the closed finger are 2 fingers.
root 2 by 2. That is nothing but 1 by root 2. Cos 60 above the closed finger is 1 finger. Root 1 by 2. That is 1 by 2. Next, cos 90. Above the cos 90, there are no fingers. 0 by 2. That is again 0. So, side కేమో బిలో ఫింగర్స్ తీసుకుంటున్నాము, కాస్ కేమో ఎబో ఫింగర్స్ తీసుకుంటున్నాము. సో దాన్ని కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మన ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఏబిసిడి లాస్ట్ లో ఎస్ వస్తుంది కాబట్టి ఎస్ అంటే బిలో అని గుర్తుపెట్టుకోండి, సి అంటే ఎబో అని గుర్తుపెట్టుకోండి. అప్పుడు కాస్ కి ఎబో ఫింగర్స్ యూజ్ చేయాలి, సైన్ కి బిలో ఫింగర్స్ యూజ్ చేయాలనేది మనకి ఐడియా ఉంటుంది. నెక్స్ట్ tan ఎలా రాయాలి? tan theta is nothing but below the closed finger by under root of above the closed finger. సో ఫస్ట్ ఏమో బిలో ద క్లోజ్డ్ ఫింగర్ చూసుకోవాలి, తర్వాత ఎబో ద క్లోజ్డ్ ఫింగర్ చూసుకోవాలి. దాని నుంచి మనకి tan వాల్యూస్ వస్తాయి. tan 0, tan 30, tan 45, tan 60, tan 90. So tan 0 అంటే first 0 is closed below the closed finger. No fingers are there. Under root 0 by above the closed finger. 1, 2, 3, 4. Under root of 4. That is 0 by root 4. 0 by something is always 0 only. 0 by something is always 0 only. Next, tan 30. Below the closed finger is 1 finger. Under root of 1 by above the closed finger. 1, 2, 3. Root 3. Root 1 is nothing but 1. 1 by root 3 is the value of tan 30. Tan 45. Below the closed finger, 2 are there. Above the closed finger also 2 are there. Root 2 root gets cancelled. Tan 45 is nothing but 1. Next, tan 60. Below the closed finger, 1, 2, 3. By above the closed finger, 1. Root 3 by 1 is nothing but root 3 only. Tan 90. Below the closed finger. 1, 2, 3, 4. Above the closed finger. 0. So root 4 by 0. Anything by 0 that is infinity. We cannot define. So ఈ విధంగా మనము సైన్ వాల్యూస్ ని, కాస్ వాల్యూస్ ని, tan వాల్యూస్ ని చాలా ఈజీగా మన యొక్క ఫింగర్స్ యొక్క సహాయంతో రాసుకోవచ్చు. సో మరి కాట్, సీకెంట్, కోసికెంట్ ఎలా వస్తుందని అంటే కాట్ ఈజ్ అ రెసిప్రోకల్ ఆఫ్ tan. సో కాట్ థీటా ఈజ్ నథింగ్ బట్ 1 by tan థీటా. సో tan వాల్యూస్ ని జస్ట్ మనం రివర్స్ లో రాస్తే కాట్ వాల్యూస్ వస్తాయి. అదే విధంగా సీకెంట్ ఈజ్ అ రెసిప్రోకల్ ఆఫ్ కాస్. కాస్ వాల్యూస్ ని రివర్స్ లో రాస్తే సీకెంట్ వాల్యూస్ వస్తాయి. కోసికెంట్ థీటా ఇస్ నథింగ్ బట్ 1 by సైన్ థీటా. సైన్ వాల్యూస్ ని మనం రివర్స్ లో రాస్తే కోసికెంట్ వాల్యూ వస్తుంది. ఫర్ సైన్ 30 1 by 2 అవుతే కోసికెంట్ 30 2 by 1 అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ 2. సో జస్ట్ రెసిప్రోకల్స్. tan 30
1/√3 అవుతాయి. cot 30 వచ్చేసి √3 అవుతుంది. జస్ట్ రివర్స్. సో ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి with the help of your fingers so that you will never forget trigonometric values. So small request, నా తరపు నుంచి ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ యొక్క వీడియోని మీకు వీడియో నచ్చితే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అదే విధంగా లైక్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్ కి తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి.